జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో రాక్షస ఉగ్రమూకలు టూరిస్టులను కాల్చి చంపిన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. భారత్ అయితే ప్రతీకార డెఫినెట్లీ ఉంటుంది, వాళ్ళంతా చూస్తాము అని చెప్పి ప్రకటించుకుంటూ వచ్చారు. రాత్రి అర్ధరాత్రి 1:44 భారత భూభాగం నుంచే పూర్తి ఖచ్చితత్వంతో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే కాకుండా పాకిస్తాన్లోని పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు, లాహోర్లోని కొన్ని ప్రాంతాలు, మొత్తం మీద 9 ఏరియాలను టార్గెట్ చేసి భారత భూభాగం నుండే పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసింది. మిజైళ్లతో విరుచుకుపడింది కొన్ని ఉగ్ర స్థావరాలపై. మామూలుగా 30 మంది చనిపోయినట్లు భారత్ చెబుతోంది, 9 మంది చనిపోయారు అని పాకిస్తాన్ చెబుతోంది. ఈ దాడులను పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. అండ్ మేము ప్రతిదాడులు చేస్తాము అని చెప్పి కూడా పాకిస్తాన్ ప్రకటించింది. పాకిస్తాన్ అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని కోట్లీ, ముజాఫరాబాద్తో పాటు పంజాబ్లోని బహావల్పూర్, లాహోర్లోని మరో ప్రదేశంపై భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ను ప్రయోగించారట. దీనికి పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్. అంటే ఉగ్రదాడులు మగాళ్ళను మాత్రమే, పహల్గామ్లో ఆడవాళ్ళని కాదు మగాళ్ళను మాత్రమే చంపేసి ఆడవాళ్ళ సింధూర్ అనేది లేకుండా చేశారు. ఎందరో ఏదో మహిళల నుదుట సింధూరం తుడిచేశారు అని ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి, ముఖ్యంగా మసూద్ అజర్, హఫీజ్ సయీద్ వీళ్ళ ప్రధాన స్థావరాలను లక్ష్యంగా ఈ దాడులు చేసుకున్నట్లయితే తెలుస్తూ ఉంది. భారత్ దాడి తర్వాత పాకిస్తాన్లో అయితే ఎమర్జెన్సీ ప్రకటించారు, అన్ని విమానాశ్రయాలను మూసేశారు. డెఫినెట్లీ ప్రతీకార దాడులు చేస్తాము అని చెప్పి అయితే పాకిస్తాన్ చెబుతోంది. అండ్ భారత్ అంటే బేసిక్గా ఉగ్ర స్థావరాలనే భారత్ అయితే టార్గెట్ చేసింది. ఎక్కడే కూడా పౌరులకు లేకుంటే మరికొంతవరకు ఎక్కడ ఇబ్బంది లేకుండానే దాడులు అయితే భారత్ చేసింది. పాకిస్తాన్ ఆ ఉగ్రదాడి జరిగిన దగ్గర నుంచి కూడా ఖయానికి కాలు దూవుతూనే ఉన్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర వాళ్ళు పిచ్చి ప్రేలాపనలు, అనవసరమైనటువంటి రెచ్చగొట్టే పనులు చేస్తూనే ఉన్నారు. భారత్ అయితే ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మిజైళ్ళు అయితే ప్రయోగించారు. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అందరూ మూకుమ్మడిగా కోఆర్డినేషన్తో మూకుమ్మడిగానే ఈ మిజైళ్ళను అయితే ప్రయోగించారు. దీని మీద భారత్లోని కేంద్ర మంత్రులు అన్ని త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ ప్రముఖులు అందరూ కూడా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో దేశం ముందుకు తీసుకొని వస్తాము అని చెప్పి అయితే రక్షణ శాఖ ప్రకటించింది. సో వాట్ నెక్స్ట్ అన్న చూడాలి. ఈ దాడులు ఇలా ఉగ్ర స్థావరాలపై కొనసాగుతాయా? ఇది సర్జికల్ స్ట్రైక్ లాంటిది కాదు. భారత భూభాగం నుంచే ఖచ్చితత్వంతో మిజైళ్లను ప్రయోగించింది భారత భూభాగం నుండి. ఇది సర్జికల్ కాదు. సో పాకిస్తాన్ భూభాగంలో లాహోర్, పంజాబ్ లాంటి కీలక ప్రాంతాల్లో కూడా భారత్ మిజైళ్లు ప్రయోగించింది. కాబట్టి నెక్స్ట్ పాకిస్తాన్ స్పందిస్తుందా, లేదంటే భారత్ తర్వాత స్టెప్ ఏ విధంగా ఉంటుంది? చాలా చాలా ఇంట్రెస్టింగ్. ఏం జరగబోతుందో చూద్దాం.